పెట్టండి. సమయోచితంగా మాట్లాడే జ్ఞానాన్ని అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ సహాయం తోడుగా ఉంచి మమ్మల్ని సర్వశక్తులను నడిపించండి. నీ బిడ్డ కూడా తండ్రి వినగలిగి చెవులు గ్రహించి మంచి మనసు ప్రతి మాట తండ్రి మా యొక్క ఆత్మశీతానికి ఫలభరితం ఉండే భాగ్యం దయచేయడం. జ్ఞాన ప్రదర్శన కాకుండా తండ్రి మీ కీర్తిని మీ ఔన్నత్యాన్ని తండ్రి ఎత్తి చూపినట్టుగా మీ కృప చూపెట్టడమని మా ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టంగా కాల్చేయడం తండ్రి. ఆమె పిల్లల ఒక అమూల్యమైన విషయాన్ని ఇద్దరు జ్ఞాపకం చేయాలనుకున్న పిల్లలు గతించిన పోయిన సంవత్సరంలో దావీదు గారి గురించి కొన్ని మాటలు మనం విన్నాం. ఆ భాగం అలాగే ఉండిపోయింది. అలాగే క్రిస్మస్ కంటే ముందుగా యేసుక్రీస్తు వారి వంశావళిలో కొంతమంది స్త్రీలను గురించి మనం మాటలు విన్నాం పిల్లలు. చివరిగా ఆ భాగం కూడా ఒక మరియమ్మ గురించి మాటలు అలాగే ఉండిపోయాయి. ప్రభు చిత్తమైతే ముందున వారం మనం విందాం. ఒక ప్రకటన గ్రంథం నుంచి అద్భుతమైన మాటలను ఈరోజు ధ్యానం చేయాలనుకుంటున్నాం పిల్లలు. గతించిన ఇంచుమించు సంవత్సరం అయిపోయింది అనుకుంటాను. ఎఫెసీ సంఘం గురించిన మాటలు మనం విన్నాం పిల్లలు. చాలా మంది గుర్తుంది అనుకుంటున్నాం. అంతకంటే ముందుగా సూర్యుని ధరించిన స్త్రీ గురించి కొన్ని మాటలు మనం విన్నాం పిల్లలు. ఈరోజు కూడా అలాంటి భాగానికి సంబంధించిన విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దానికంటే ముందుగా ప్రకటన గ్రంథంలో ఉన్న బైబిల్ చదివే అలవాటు అందరికీ ఉంది కదా పిల్లలు. బైబిల్ చదివితే ప్రకటన గ్రంథం ఉందని తెలుస్తుంది. సో బైబిల్ గ్రంథం నుంచి ఒక అద్భుతమైన మాట పిల్లలు. నేటి ప్రపంచంలో చాలా మటుకు దాని గురించిన ఊహలు, అపోహలు, చాలా ఉద్దేశాలు, చాలా మాటలు నేటి సమాజంలో మాట్లాడుకుంటున్నారు పిల్లలు. దాని గురించి ఒక మాట ఈరోజు ఎత్తి చూపాలనుకుంటున్నాను, జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. పిల్లల ప్రకటన గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది కేవలం ఈ 65 పుస్తకాలకు సంబంధించింది అనే విషయాన్ని మర్చిపోదు పిల్లలు. ఈ 66 పుస్తకం ఈ 25 పుస్తకాలతో పాటు కలిపి ఉన్నది. మరొకసారి దేవుడు భక్తుల ద్వారా ప్రకటన చేయిస్తున్నాడు. అదేదో ఇది మొత్తం భవిష్యత్తు గ్రంథం అనే మాటలు మాత్రం మర్చిపోదు పిల్లలు. అనేకులు ఏమనుకోండి దీనికి సంబంధం లేదు, ఇదంతా కూడా భవిష్యత్తు ఉందనే విషయాన్ని కూడా ఎత్తి చూపుతూ ఉంటారు. కాదు పిల్లలు, దీంట్లో జరిగిపోయిన విషయాలు ఉన్నాయి, జరుగుతున్న విషయాలు ఉన్నాయి, జరగవలసిన విషయాలు కూడా ఉన్నాయి పిల్లలు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే చాలా మంది ఏంటంటే మొదటి అధ్యాయం చేయడం పిల్లలు, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి కొన్ని మాటలు ఇచ్చిన పిల్లలు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయన కనిపించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనైందని మాట పిల్లలు. ఈ మాట ఒక్కటే మాట పట్టుకుని పిల్లలు. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా భవిష్యత్తు గ్రంథం అని చాలా మటుకు మాట్లాడతారు పిల్లలు. ఎవరు మాట్లాడినా ప్రకటన గ్రంథం గురించి ఇది భవిష్యత్తు గ్రంథం అంటే అయ్యో దీని గురించి మాట్లాడాలంటే పలానా ఆయన మాట్లాడితేనే బాగుంటుందండి, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం పిల్లలు. కానీ ప్రకటన గ్రంథం అంటే ప్రకటన మరొకసారి ప్రకటన చేస్తున్నాడు. ఏదైతే మాటలు ఉన్నాయి పిల్లలు 65 పుస్తకాల్లో దాని గురించిన మాటలు మిళితమైన మాటలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. కానీ దీంట్లో పొందుపరిచిన ప్రతి మాట కూడా రూపకలంకారంలో, ఉపమానాలంకారం ఇలా పోల్చి చెప్పబడుతున్నాయి. పెద్ద సామాగ్రిని, పెద్ద ఒక మ్యాటర్ని, పెద్ద ప్యాసేజ్ని చిన్న క్లుప్తంగా చెప్పడంలో రూపకలంకారాన్ని, ఉపమానాలంకారాన్ని వాడతారు పిల్లలు. అలాంటి సంబంధించిన మాటలు దీనిలో ఉన్నాయి. ఎందుకంటే జరిగిపోయిన విషయాలు ఇందులో ఉన్నాయో లేవో అని దానికి సంబంధించి ఒక మాట చూద్దాం పిల్లలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4-5 వర్షం పిల్లలు. సరిపోతుంది. ఈ మాట ఎవరి గురించి చెప్పబడుతున్నాయి పిల్లరా? ఎవరి గురించి చెప్పబడుతున్నాయి? ప్రభువైన యేసు గారి గురించి చెప్పబడుతున్నాయి. ఆయన దావీదు చిగురుగా ఈ లోకానికి వచ్చేసాడు. ఆయన మరణించి తిరిగి పునరుత్థాన తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఇది జరిగిపోయిన విషయం. అర్థమవుతుంది కదా? అంటే ప్రకటన గ్రంథం అంతా కూడా భవిష్యత్తు గ్రంథం అని అనుకోకూడదని ఒక ఉదాహరణ. మళ్ళీ ఒక మాట చూద్దాం. ఇంకో మాట ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వర్షం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వర్షం పిల్లలు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చినాడు. ఈ మాట అప్పుడప్పుడు మనం వింటున్నాం కదా. ఇది ఎవరి గురించి మాటలు? ఎవరి గురించి నా మాటలు? అపవాది గురించి. అపవాది అంటే పిల్లలు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిందంట. వచ్చిందంటారా? ఇంతకు వచ్చిందా?
వచ్చింది కదా, కన్ఫామ్ కదా, అంటే ఇది జరిగిన విషయమే కదా. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి పిల్లలు ప్రకటన గ్రంథంలో. మరి ఆ మాట ఎందుకు రాయబడింది? మొదటి అధ్యాయం 1వ వచనం అంటే పిల్లలు అక్కడ ఏదో జరగవలసిన మాట ఒకటి ఉంది పిల్లలు. చూద్దాం ఆ మాట మనం. అదే మొదటి అధ్యాయం 7వ వచనం పిల్లలు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు. భూషణులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును ఆమేన్ అంటున్న పిల్లలు. ప్రభు యొక్క రెండవ రాకడ గురించిన మాటలు చెప్తున్నారు పిల్లలు. అలా అని ఇది ఒక్కటే మాట జరగవలసింది, మిగతా అని జరిగిపోయినా చెప్పలేదు పిల్లలు. అలాగే జరిగిపోయినవి ఉన్నాయి, జరగవలసింది, జరుగుతున్న విషయాలు కూడా ఇందులో ఉన్నాయి పిల్లలు. ఇలా ఒక మ్యాటర్ దాంట్లో మనసులో ఉంటే మంచిగా ఉంటుందని ఉద్దేశంతో నేను చెప్పాను పిల్లలు. మనం వెళ్దాం పిల్లలు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం మొదటి నుంచి. నీవు లేచి దేవుని ఆలయంలో బలిపీఠంలో కొలత వేసి ఆలయంలో పూజించు వారి లెక్క పెట్టుము. ఆలయంలో వెలుపటి ఆవరణంలో కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకి ఇవ్వబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణంలో కాలితో త్రక్కుదురు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా, నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను అంటారు. అప్పుడప్పుడు విన్నారా మాట పిల్లలు? 2 సాక్షుల గురించిన ప్రస్తావన ఎప్పుడైనా విన్నారా? వినపదలేని లేవని చెప్పిన పిల్లలు మనం విందాం సరే. 2 సాక్షుల గురించిన మాటలు మీరు ఎక్కడ సర్చ్ చేసినా గొప్పగా మాట్లాడుకుంటారు పిల్లలు. 2 సాక్షులు వస్తారంట ప్రభు యొక్క రాకడ కంటే ముందుగా. అది ఎవరో కాదు, చాలా చాలా మాట్లాడతారు. చనిపోయిన అంటే మరణం చూడకుండా వెళ్ళిపోయిన ఆనోకును, అలాగే ఏలియాను, అలాగే మోషే ఏలియాను, అలాగే మరి ఎన్నో ప్రవక్తలు వస్తారంట. ప్రభు యొక్క రాకడ జరగాలంటే 2 ప్రవక్తలు రావాలంట, 2 సాక్షులు రావాలంట. ఈ మాట గురించి ఎక్కువగా మనం వింటాం పిల్లలు. దీనికి సంబంధించిన పుస్తకాలు కూడా చాలా మటుకు రాయబడ్డాయి పిల్లలు. ఈ 2 గురించిన సాక్షులు ఎవరు ఈరోజు మనం తయారు చేద్దాం పిల్లలు. అనుకున్న సమయాన్ని ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం పిల్లలు. ఈ 3వ వచనం చూస్తే పిల్లలు, నేను నా 2 సాక్షులకు అధికారం ఇస్తాడు. దేవుడు అంట 2 సాక్షులకు అధికారం ఇస్తాడు పిల్లలు. అందుకని అప్పుడప్పుడు పరిశుద్ధ గ్రంథం చదవాలి. పరిశుద్ధ గ్రంథం చదివే వారికి ఈ ప్రకటన గ్రంథంలో ఏముందో అర్థమవుతుంది పిల్లలు. దయచేసి మనసు పెట్టి కొద్ది నిమిషాలు విందాం పిల్లలు. నేను 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకములకు ప్రభువైన వారి ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను జాగ్రత్త విన్నప్పుడు ఈ 2 సాక్షుల కంట దేవుడు అధికారం ఇస్తాడంట. ఈ అధికారం ఇచ్చిన తర్వాత అంటే ఏం జరగబోతుందో చెప్తున్నాడు. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేస్తున్నాడు పిల్లలు. అర్థమవుతుంది పిల్లలు? 2 సాక్షులకి దేవుడు అధికారం ఇస్తున్నాడంట. ఈ 2 సాక్షులంట దేవుడి సన్నిధిలో నిలిచిన ఒలివ మొక్కల వలె దీపస్తంభాల వలె ఉంటారంట. వీరికి ఎవరైనా హాని చేస్తారంట వారికి అదే తటయిస్తుందంట. బహుశా వీరికి ఏమైనా కీడు చేయాలనుకుంటే ఆ కీడు ఎవరైతే తలస్తారో వారికి సంభవిస్తుందంట. ఇంకా చూడండి పిల్లలు, తిరిగి గనుక ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన అలాగున వాడు చంపబడను. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయటకును వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపుతున్నారు పిల్లలు. వారికి ఉన్న అధికారాల గురించి చెప్తున్నారు పిల్లలు. చాలా గొప్ప అధికారాలు ఉన్నాయి. ఎవరైతే ఆ 2 సాక్షులకు హాని చేయాలనుకుంటారో వారు అదే కీడు చేత చంపబడతారు. అంతేకాదయ్యా, నానా సమయంలో తెగుల చేత వీరికి బాధించే అధికారం ఉంటుంది. గొప్ప లక్షణాలు చెప్తున్నాడు. వీరికి చాలా గొప్పగా ఉంది అనుకునే సందర్భంలోనే చివరి గంట పిల్లల వీళ్ళు క్రూరముఖంతో ఓడిపోతారంట. అదే మాట కదా అండి, క్రూరముఖంతో యుద్ధం చేసి ఓడిపోతారు. ఇంకా చూస్తే వారి శవములు మహాపట్టణము సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రీతిగా సొదొమ ఐగుప్తు అనే పేరు
అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడిన పిల్లరా. ఒక్కవేళ ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ రావచ్చు, ఒక నిర్ధారణ రావచ్చు, ఎలాంటిది జరుగుతుందా జరగబోతుందా అనేది, జరిగిపోయిందనే విషయానికి దీంతో కట్ అయిపోతుంది పిల్లలు. దీంతో ఒక నిర్ధారణ రావచ్చు. ఎలాంటిదంటే అక్కడ ప్రభువు కూడా సిలువ వేయబడినట్ట. ఎవరు? ప్రభువైన యేసు వారు సిలువ వేయబడ్డాడు. ఎక్కడ? అదే స్థలంలో. ఇంతకు ప్రభువైన యేసు వారు సిలువ వేయబడ్డాడా లేదా? వేయబడ్డా? నిజమేనా? అంటే ఈ వాస్తవం, ఈ ఘటన జరిగిపోయిందని మనం నిర్ధారణ రావచ్చు. ఈ ఇద్దరు సాక్షుల ఘటన చాలా మంది ఏంటంటే వస్తారయ్యా రెండవ రాకడ ముందుగా అంటారు. అది కాదు అని చెప్పడానికి ఈ బలమైన మాట ఏంటంటే, ఈ మాట అంట దీనికంటే ముందు ప్రభు కూడా సిలువ వేయబడుతున్నాడు. ప్రభువైన యేసు వారు కూడా సిలువ వేయబడ్డాడు. ఇంతకు ప్రభువైన యేసు వారు సిలువ వేయబడ్డాడా లేదా? వేయబడ్డా. అంటే జరిగిపోయిందా లేదా? జరిగిపోయింది. ఇంకా తిరిగి చూడండి పిల్లలు. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వరు. ఇద్దరు ప్రవక్తలను భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నంలో పుచ్చుకుందరు. అయితే 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగిలిన భయం కలిగను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరముతో చెప్పుట వారు విని మేఘరుడులై పరలోకములకు ఆహారమైన పిల్లలు. ఎందుకు ఇది చదివించాలంటే మ్యాటర్ అంతా మనకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చదివించాలి పిల్లలు. ఇక్కడ నుంచి మనం ఆలోచిద్దాం పిల్లలు. ఒక మాట మాత్రం కన్ఫర్మ్, ఇది జరిగిపోయిందన్నమాట. ఎలా చెప్పుతున్నారంటే మనకు వాక్యమే ఆధారం. దీని గురించి పిల్లల వాక్యంలో చక్కగా దాన్ని ఆలోచిస్తే అర్థమవుతుంది. మనకి ఏదో వచ్చేసింది చెప్పేద్దామని ఊహించడం బాగా అలవాటు అయిపోయింది పిల్లలు. మనకి ఏదో ఒక ఊహ వచ్చేసిందంటే దానికి ఏదో ఆలోచించుకొని సందర్భానుసారంగా ఆత్మీయ అర్థమని శరీరక అర్థమని ఏదో కలిపేయడం మధ్య చాలా అలవాటు అయిపోయింది. ఇది ఒక ఉదాహరణ చెప్తాను పిల్లలు. వచ్చే వారం పాస్టర్ గారి వాక్యం చెప్పాలి కాబట్టి పాస్టర్ గారు సిద్ధపడతారు. తర్వాత వారం సువార్తలు చెప్పాలి కాబట్టి వాళ్ళు సిద్ధపడతారు. ఈ వారం అంతా సిద్ధపడతారు. మరి మీరేం చేస్తారు పిల్లలు? మీకు ఒక ఎగ్జామ్, ఒక క్వశ్చన్ ఇస్తారు. వచ్చే వారం మీరు రెడీ అయిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది పిల్లలు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం. తెలుసు కదా పిల్లలు? సూది బెచ్చంలో ఒంటె దూరుట సులభం అన్నాడు కదా. కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడంట. ఈ మాట తెలుసు కదా పిల్లలు? ఇది మనసులో ఉంచుకోండి. మరి ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్తారా వెళ్ళరా? వెళ్తారా వెళ్ళరా? వెళ్ళరు కదా. వెళ్ళరా? మీ మాట మీకే సాక్ష్యం పిల్లలు. మరి అలా అనుకోండి, ఇప్పుడు పెద్ద పెద్ద దైవ సేవకులు ఉన్నారు కదా, మరి వాళ్ళు వెళ్తారా వెళ్ళరా? సో ఈ వచ్చే వారానికి మీరు ప్రిపేర్ అయ్యి ఎక్కడ చివరి వారంలో నా వాక్యం ఉన్న రోజున నేను అడుగుతాను కదా. సో మీరు ఖాళీగా ఉంటున్నారు, వారం అంతా పని లేదు కాబట్టి మీకు క్వశ్చన్ ఇచ్చేసాను పిల్లలు. మీరు ప్రిపేర్ అవ్వండి. ధనవంతుడు ఇంతకు వెళ్తాడా లేదా? పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు కూడా ఉన్నారు. అబ్రాహాం ధనవంతుడే. వెళ్తాడా వెళ్ళడా? సో అది నా మాట ముందేమన్నాడు, వెళ్ళరన్నాడు. దీనికి వచ్చే వారం మనం అడుగుతాం పిల్లల. పరిశుద్ధ గ్రంథం నుంచి దీని గురించి మాట మనం ధ్యానం చేస్తే పిల్లల ఊహించడానికి అవకాశం లేదు పిల్లలు. 66 పుస్తకాలు రాయబడ్డాయి కాబట్టి చక్కగా మనం ఆలోచిద్దాం పిల్లల. నోవా 3 ఓడలు కట్టాడు కాబట్టి 3 ఫ్లోర్లు వేశాడు ఓడలు. దానికి ఏదో ఒకటి కలపడానికి 3 ఎందుకు కట్టాడంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంట. దానికి దీనికి మన సంబంధం ఉందో పిల్లలు? అలా ఊహించాల్సిన అవసరం లేదు పిల్లలు. ఈ ఇద్దరు సాక్షులు ఎవరో వాక్య ప్రకారంగానే మనం ముందుకు వెళ్దాం. మొదటి నుంచి చూద్దాం పిల్లలు. 3వ వచనం, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతులు. వీరు భూలోకముకు ప్రభువని ఆలుగానే ఇట్లా నిలుచున్నారని ఒలివ చెట్టును దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించేయడం వారి నోట నుండి అగ్ని బయలుపెట్టి వారి శత్రువులను దయించేస్తున్నారు. వాళ్ళకి అధికారం ఇచ్చేస్తున్నారు పిల్లలు. ఎవరైనా వారికి తప్పుగా ఆలోచించినా, పిలిచే ఉద్దేశించినా వారి నోట నుంచి అగ్ని వచ్చి వారిని దయించేస్తున్నారు. ఇలాంటి పవర్స్ ఎవరికి ఉన్నాయో మనం ఆలోచిద్దాం పిల్లలు. అబ్రహాం గారికి ఉన్నాయా? మరి హానోకు గారికి ఉన్నాయా? చాలా మంది ఏంటంటే హానోకు ఏలియాలని, హానోకు మోషే అని వీళ్ళు తిరిగి వస్తారని అనుకుంటారు. కానీ వాక్యంలో ఏముందో, ఇది ఎవరికి అనుకూలంగా ఉన్నాయో, ఎవరికి సూచిస్తుందో దాన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకున్నాం పిల్లలు. నిజంగా ఈ మాట ఏంటంటే ఈ సాక్షుల కంట చాలా పవర్స్ ఉన్నాయి. వీరిని ఎవరైతే హాని చేయాలనుకుంటారో వారిని అగ్ని వచ్చి వారిని దయించి వేస్తున్నారు పిల్లలు. ఎవరు అనుకుందాం? సమయాలు అనుకుందాం.
తన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న సమయం ప్రవక్తను, తను కూడా ప్రవక్తే కదా, తన జీవితంలో ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగిందా? జ్ఞాపకం చేసుకున్న పిల్లలు జరగలేదు కదా. మరి ఎలీషా అనుకుందాం, తన జీవితంలో ఇలాంటి సంఘటన ఏమైనా జరిగిందా? ఆయన జీవితంలో కూడా జరగలేదు. మరి సౌలు అనుకుందాం, సౌలు కూడా ప్రవక్తే, ఆయన జీవితంలో ఏమైనా జరిగిందా? ఇర్మియా అనుకుందాం, ఎజ్కేల్ అనుకుందాం, యెషయా అనుకుందాం, దానియేలు అనుకుందాం, ఆమోస్ అనుకుందామా, జకర్యాను అనుకుందామా, మాలకి అనుకుందాం, ఎవరిని అనుకుందాం పిల్లలు? ఈ మాటలు ఎవరికి పక్కాగా సూట్ అవుతే ఒక్కటే మాట బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇంచుమించు 2 లేదా 3 దానికి సంబంధిస్తేనే మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. చూద్దాం పిల్లలు. 2 రాష్ట్ర గ్రంథం, 2వ రాష్ట్ర గ్రంథము మొదటి అధ్యాయం, 2వ రాష్ట్ర గ్రంథము మొదటి అధ్యాయం, 2వ రాష్ట్ర గ్రంథము మొదటి అధ్యాయం 7వ వచనం చూద్దాం పిల్లలు. మిమ్మల్ని ఎదుర్కొనవచ్చి 2వ రాష్ట్ర గ్రంథము మొదటి అధ్యాయం 7వ వచనం. ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగాడు. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకుని నడుమునకు తోలు తట్టి కట్టుకున్న వాడని ప్రత్యుత్తరం ఇయ్యగా, ఆ మనుష్యుడు నిష్ఠుడైన ఏలియా అని అతడు చెప్పాడు. సరిపోతుంది. ఈ మాట సందర్భం పిల్లల ఏలియా గారు అతను ఉన్న కాలంలో పిల్లల ఒక రాజు మానకంగా రోగమే ఉన్నాడు పిల్లల, చెబుతూ ఉన్నాడు. తనకు నయమైతుందో లేదని ఎక్రోను దేవతైన బయల్జెబూలు దగ్గరికి మన దూతలను పంపిస్తున్నాడు. ఇది తగ్గుతుందా లేదని విచారించడానికి. అంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలులో లేడనుకో నువ్వు అన్య దేశంలోకి అన్య దేవతల దగ్గరికి నువ్వు మనుషులు పంపిస్తున్నావా? ఏ మంచం అయితే పట్టాడో ఈ రాజు ఆ మంచము దిగడని ఒకటే మాట అనేసారు పిల్లలు ప్రవక్త. ఈ మాట మనుషులతో అన్నాడు. ఈ మనుషులు వెళ్ళేసి రాజు దూతలతో అన్నాడు. ఈ సేవకులు వెళ్ళేసి రాజు చెప్పేశారు. ఎవరయ్యా మాట చెప్పిందంటే అప్పుడు చెప్తున్న మాట సరిపోయారు. చూద్దాం. ఆ వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 70 మందితో కూడా ఏలియాకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపంలోకి పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడని. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే, నువ్వు చెప్తున్నావా నేను దైవజనుడని, నేను దైవజనుడని అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించును గాకని 70 మంది అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 70 మందిని దహించును అంటున్నారు. అర్థమవుతుందా? రాజు ఆ సందర్భం మొదటి నుంచి చదువుతానికి అర్థమవుతుంది. మంచం మీద ఉన్నాడు. ఈ జబ్బు తగ్గుతుందో లేదని విచారించడానికి అన్ని దేవతల దగ్గర పంపిస్తున్నాడు సేవకుని. అది ఏలియా కంటిలో పడింది. ప్రవక్త కదా, ఇశ్రాయేలు ప్రవక్త కదా, బలమైన ప్రవక్త పిల్లలు, పౌరుషం గల ప్రవక్త. అలాంటి ప్రవక్త సందర్భంలో జరిగింది. ప్రవక్త ఊరికే ఉంటాడు. ఇశ్రాయేలు దేవుడు లేడనుకుని నువ్వు అన్ని దేశంలో పంపిస్తున్నావా, అన్ని చెట్ల దగ్గరికి పంపిస్తున్నావా? ఏ మంచం అయితే ఎక్కావో ఆ మంచం నువ్వు దిగవు, అక్కడే చచ్చిపోతావని ఒక మాట శపించేశాడు పిల్లలు. ఎవరైతే మాట అంటే గొంగలి కప్పును అంటే తప్పకుండా తిష్బీడైన ఏలియానే అతన్ని తీసుకురండి అని 50 మందిని అతనితో పాటు అధిపతిని కూడా పంపించేశాడు. దైవజనుడా నువ్వు దిగిరా, రాజు పిలుస్తున్నాడని ఒక మాట తీసుకొచ్చాడు. ఒక మాట గుర్తుంచుకోండి పిల్లలు, సందర్భం వచ్చింది కాబట్టి ఒక తీవ్రమైన విమర్శ చేయాలనుకుంటున్నాను. పిల్లరా, రాజైనా బూజైనా నిజంగా చెప్పాలంటే ఒక దైవసేవుడికి క్రిందే ఉండాలి. దైవసేవుడే శాసించేది, దైవసేవుడే ఆర్డర్ పాస్ చేసేది. అధికారం దైవసేవకుడికి. రాజు పిలిస్తే సేవకుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. సేవకుడు పిలిస్తే రాజైనా దిగి రావాల్సిందే. నేటి క్రైస్తవులు కూడా చాలా మందికి ఇంతే పిల్లలు కాపర్ని కంట్రోల్ చేయాలనుకుంటాం. సంఘము కాపర్ని కంట్రోల్ చేయాలనుకుంటాం. అది కాదు పిల్లలు. వాక్యం ఏం చెప్తుందంటే అదే మాట చెప్తున్నాడు. మీరు దైవజనుడు అనుకున్నారు కదా, నేను దైవజనుడు అనుకుంటే అగ్ని ఆకాశం నుండి దిగి నిన్ను నీ 50 మందిని దహించును గాక అన్నాడు. అలాగే 50 మంది చనిపోతారు పిల్లలు. మళ్ళీ ఇంకో 50 మంది వస్తారు, మళ్ళీ చనిపోతారు. అక్కడ ఏమంటుంది? ఎవరినైతే చంపాలని ఉద్దేశిస్తారో, కీడు తలపెట్టాలని ఉద్దేశిస్తారో ఆ కీడు ఆ మనుషులకు సంభవిస్తుంది. ఆ 11వ అధ్యాయాన్ని అలాగే ఏలు పెట్టుకుని లేకపోతే పెన్ను పెట్టుకుని ఉంచాడు పిల్లలు. మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఇంకొక సందర్భంలో పిల్లల మొదటి రాష్ట్ర గ్రంథం, ఇంకొక సందర్భంలో కూడా చూద్దాం. మొదటి రాష్ట్ర గ్రంథం 10వ అధ్యాయం, మొదటి రాష్ట్ర గ్రంథం 10వ అధ్యాయం 37-40 వర్షాలు చూద్దాం పిల్లలు. 37 వర్షము 40 వర్షం అలాగే. దేవుడవై ఉన్నామని
నీవు వారి హృదయములను తట్టుకు తిరగజేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుక్కిని దహించి కందకమున్న నీళ్లను ఆరిపోజేసెను. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒక్కరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకునని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకుని ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను అంటున్న పిల్లలు. ఒకసారి ఈ మాటను అలాగే వచ్చి ప్రకటన 11వ అధ్యాయం మళ్ళీ చదువుకున్నమాట. ప్రకటన 11వ అధ్యాయం మళ్ళీ చదువు పిల్లలు. 5వ వచనం. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేసును అంటున్నారు. ఇది 2వ రాష్ట్ర గ్రంథం 1వ అధ్యాయంలో మనం 2 సార్లు చూస్తాం పిల్లల మాట. 50 మంది ఒకసారి వస్తారు కదా. దైవజనుడు శాసించిన వెంటనే అగ్ని తిని 50 మందిని అతనితో పాటు అధిపతిని కూడా సంహరించేస్తుంది. అలాగే మళ్ళీ జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది. 3వ సందర్భంలో వచ్చిన సేవకుడు వెంటనే నిజంగా మోకాళ్ళని దైవజనుడు విన్నవించుకుంటాడు కాబట్టి దేవుని ఆత్మ పలికిన తర్వాత వెళ్ళిపోతాడు. ఇలా ఆ 2 సందర్భాలు చూస్తాం. ఇంకా ఎవడైతే ఎవడైనాను వారికి హాని చేయ ఉద్దేశించినలా అలాగున వాడు చంపబడను అన్నాడు. అలాగనే వాడు చంపబడతాడు. ఎవరైనా ప్రవక్తకు హాని చేయాలనుకుంటే అలాగనే చంపబడాలి. నిజంగా పిల్లగా ఏలియా ఒక్కడే ఉన్నాడు, పౌరుషంగా నిలబడ్డాడు యెహోవా పక్షంలో. మిగతా బయలు ప్రవక్తలు, ఆశారుదేవి ప్రవక్తలు 450 మంది బయలు ప్రవక్తలు, అలాగే 400 మంది ఆశారుదేవి ప్రవక్తలు, 850 మంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు పిల్లగా. ఎన్ని సంవత్సరాల వరకు, ఎంతకాలం వరకు ఇరు పక్షంలో మీరు విభేదాలు పెట్టుకుంటారు? మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అంటారా? రండి ఒకరోజు తేల్చేసుకుంటామని అందరినీ పోవేసేసారు పిల్లలు. యెహోవా పక్షంలో ఏలి నిలబడ్డాడు. బయలు ప్రవక్తలు, ఆశారుదేవి ప్రవక్తలు 850 మంది ప్రవక్తలు అక్కడ చుట్టూ జనం ఉన్నారు. తేల్చేద్దామని ఆ సందర్భం బాగా తెలిసిన పిల్లలు. వీళ్ళు సాయంత్రం వరకు అరుస్తూనే ఉన్నాడు. వచ్చి ఆ బలిని, దహన బలిని, బుగ్గిని దహించి వేస్తుందేమని. అది ఎంతవరకు జరగకపోయే వరకు ఏలియా పక్షంన దేవుడు నిజంగా అతను గొప్ప కార్యం చూస్తాడు. తన ప్రార్థన వినేసి వెంటనే ఆ దహన బలిని, ఆ బుగ్గిని మొత్తం కూడా దహించి వేస్తాడు. ఇలా తను ఒక్కడే ఉన్నాడు కదా, తనకు హాని చేయాలని వీళ్ళు అనుకున్నారు. కానీ ఏలియా దేవుడు ఆ అగ్ని దింపి దహన బలిని అంతా కూడా, బుగ్గిని అంతా కూడా దహించి వేసిన తర్వాత ఎక్కడిని కూడా వదిలిపెట్టకుండా ఇంచుమించు ఆ ప్రవక్తలు అందరినీ కూడా ఏలియా చంపించేస్తాడు పిల్లలు. ఎవడైనా వారికి కీడు చేయ ఉద్దేశించిన వాడు అలాగూ చంపబడను అంటారు. నిజంగా ఈ 2 సందర్భాల్లో మనకు కలిసినట్టు కనిపించలేదు ప్రవక్తకు. ఆ ఇద్దరు సాక్షుల్లో ఒకరికి కలిసినట్టు కనిపించలేదు మాట. ఎవడైనా తనకు హాని చేయ ఉద్దేశించిన వాడు అలాగే చంపబడతారు. లేదంటే ఎవడైనా తనకు కీడు చేయ ప్రయత్నిస్తే దైవజనుడి నుంచి అగ్ని బయలు వెళ్ళి వారిని దహించి వేసి. ఈ 2 సందర్భాలు చూస్తాం. ఇంకొక సందర్భాన్ని కూడా ఆలోచిద్దాం పిల్లలు. అదే ప్రకటన గ్రంథం చూడండి 11వ అధ్యాయం 11 నుంచి 5 నుంచి మార్చుకోం పిల్లలు. ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయను గనుక ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచించిన దినములు వర్షము కురవకుండా ఆకాశము మూల్చకు వారికి అధికారము కలదు అన్నట్టు పిల్లలు. ఇంకొక సూచన చెప్తున్నాడు. ఆ దైవజనుడి కంటే చాలా పవర్ ఉందన్న పిల్లలు. తను ప్రవచించే దినాలు భూమి మీద ఆకాశం నుంచి వర్షం పడకుండా ప్రవచించే శక్తి ఉందంట పిల్లలు. ఎవరి జీవితంలో నెరవేరిందో ఆ మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక, దీన్ని ఇలాగే ఉంచుకునే పిల్లలు మళ్ళీ వచ్చేద్దాం. యాకోబు రాసిన పత్రిక చివరి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక చివరి అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షము వర్షింపలేదు పిల్లలు. ఇక్కడ ఏమని చెప్తుంది పిల్లలు ప్రకటన గ్రంథంలో? ఆ మాట మళ్ళీ చివరి పిల్లలు. తాము ప్రవచించే దినములు వర్షింపకుండా ఆకాశము మూయుటకు వారికి అధికారము కలదంటారు పిల్లలు. నిజంగా ఈ 3 సందర్భాలు చూస్తే పిల్లగా ఇది ఎవరో కాదు, ఏలియా గురించిన సందర్భం అని చక్కగా అర్థమవుతుంది పిల్లలు.
ఈ ఇద్దరు సాక్షుల్లో ఒకరు ఏది అని మనకు కన్ఫర్మ్ అవుతుంది పిల్లలు. ఇంకా ముందు చూస్తే పిల్లల ఇంకొక మనిషి ఎవరో చూద్దాం పిల్లలు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించటకును వారికి అధికారము కలగనుకున్న పిల్లలు. ఇంకా కొన్ని మాటలు చెప్తున్న పిల్లలు. వారికి ఎలాంటి పవర్స్ ఉన్నాయంటే నీళ్లను రక్తంగా మార్చేస్తారంట. అంతేకాదు ఇంకా తెగులతో బాధపడతారంట పిల్లలు. మనం దీనికి ఊహించాల్సిన అవసరం లేదు పిల్లలు. వాక్యం ఏముందో అదే చూద్దాం. ఈ తెగులతో బాధ పెట్టే సందర్భం, నీళ్లను రక్తంగా మార్చే సందర్భం పరిశుద్ధ గ్రంథంలో ఇంకెక్కడన్నా ఉందో లేదో చూద్దాం పిల్లలు. నిర్గమకాండం ఈ మాట ఎలా ఉంచుకున్న పిల్లలు. మళ్ళీ వచ్చేద్దాం అక్కడికి. నిర్గమకాండం మనందరికీ తెలిసినట్టుగా నిర్గమకాండం 7వ అధ్యాయం 19-20 వర్షం చూద్దాం పిల్లలు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఆరోనుతోను నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జనుల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంపులన్నిటి మీదను నీ చేయి చాపము అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తముండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే ఆహారములు చేసిరి. అతడు ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడిన ప్రకటన మరొకసారి చదవమంటారా మాట? అవసరమంటారా? చదవమా? చూద్దాం మరొకసారి. 11వ అధ్యాయం. వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయడము వారికి అధికారం కలగదు పిల్లలు. ఇక్కడ ఈ సందర్భం బాగా తెలిసిన విషయం కదా పిల్లలు. ఐగుప్తు బానిసత్వంలో నుంచి వారి సంఖ్యలు పాప సంఖ్యలు పెంచడానికి, మోషే నాయకత్వంలో వారిని నడిపించడానికి ఫరో ఎదుట సూచక్రియలు చేయమన్నాడు. ఎలా చేయమన్నాడో మనకు అన్ని తెలుసు. నీళ్లను రక్తముగా మార్చమన్నాడు. వాటి చూసైనా ఫరోకు అర్థమవుతుంది వీళ్ళు ఎన్నుకున్న దేవుడు, వీళ్ళు ఎన్నుకున్న దేవుడు మహాశక్తిమంతుడు అనే విషయం వీళ్ళకి తెలిసిన వాళ్ళనే సూచక్రియలు చేయమన్నాడు పిల్లలు. నీళ్లు రక్తముగా మార్చబడేది. అంతేకాదయ్యా, వీరు తెగుళ్ల చేత బాధించే అధికారం కూడా వీళ్ళకి కలగంట పిల్లలు. మోషే గారు ఎన్ని సూచక్రియలు చేశారో మీకు తెలుసు కదా పిల్లలు. దేవుడు అతని చేత అనేకమైన అద్భుతాలు చేయించేశారు. చూద్దాం పిల్లలు, మర్చి కొన్ని మాటలు చూద్దాం. 8వ అధ్యాయం 5వ వచనం పిల్లలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు ఆహారమును చూచి నీ కర్ర పట్టుకొని కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలు రాసేయమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జనుల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశం అంతా కూడా కమ్మేసింది పిల్లలు. ఎన్ని సూచక్రియలు జరిగింది పిల్లలు. కర్రను పడేయ పాము అవుతుందన్నాడు. అలా ఆహారం కర్ర పడేయగానే పాము అయిపోయింది. పాము ఈ ఆహారం చేతి కాము మిగతా పాములన్నింటి కూడా మింగేసింది. ఇంకా చాలా తెగులు ఉన్నాయి పిల్లలు. ఇంకా చూద్దాం పిల్లలు. 10వ వచనం చూడండి. అదే 10వ వచనం. అందుకతడు ఆ దేవుడైన యెహోవా వంటి వారెవరూ లేరు. 10 చూద్దాం. 10 చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, ఐగుప్తు దేశం అందంతటను పేరవునని అహరోనుతో చెప్పుమనగా వారు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేరు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అందంటను ఆ దేశపు ధూళి అంతయు పేరాయన పిల్లలు. ఇలాంటి తెగుళ్ళు చాలా వచ్చేసాయి, తెలుసు కదా పిల్లలు. ఎన్నో పురుగులు దద్దులు వచ్చేసాయి, కప్పలు వచ్చేసాయి, మిడతలు వచ్చేసాయి. ఇంకా మాట చూద్దాం పిల్లలు. ఇక్కడ నుంచి మీరు 9వ అధ్యాయం మొత్తం చూసినట్లయితే చివరికి వడగళ్ళు వచ్చేసాయి. ఇంకా చూస్తే పిల్లల చివరికి తొలుచులు పిల్లలు కూడా చనిపోయారు పిల్లలు. నిజంగా ఎన్ని ఆధారాలు కనబడుతున్నాయి పిల్లలు. నీళ్లు రక్తంగా మార్చడం, ఇంకా నానా విధమైన తెగులు అన్నప్పుడు ఇంకా 9 తెగులు మనకు అక్కడే కనబడతాయి పిల్లలు. ఇలా ప్రకటన గ్రంథంలో చూస్తే పిల్లల వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే పిల్లల చాలా విషయాలు మనకు అర్థమవుతున్నాయి పిల్లలు. అదే 11వ అధ్యాయం ఆలోచించే పిల్లలు. ప్రకటన గ్రంథం కింది చూడండి పిల్లలు. నానా విధమైన తెగులతో భూమిని బాధించడము వారికి అధికారం కలదు. 7వ వచనం. వారు సాక్ష్యం చెప్పుడా ముగింపగానే
అగాధంలో నుండి వచ్చి క్రూరమృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును అంటున్నారు. పిల్లరా, ప్రతి మాట ఒక నంబర్ వచ్చేసిందంటే 66 సూచన వచ్చేసిందంటే 66 నిజంగా కనిపించింది. పిల్లరా, ఒక మాట చదువుకున్న కీర్తనలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఇప్పుడు వారానికి మనం సంవత్సరం ఒకసారి వద్దామంటారు చర్చ అంటే దానికి ఉన్న ప్రాముఖ్యతను చెప్తున్నాడు. అది మనం క్యాచ్ చేయాలి, అంతే కదా. సంఘానికి, సంఘ సహవాసానికి, సంఘంలో ఉన్న సన్నిధికి, ఆయన మందిరంలో ఉన్న దానికి ఉన్న ప్రాధాన్యత చెప్పడానికి ఒక్క దినం గడిపితే 1000 దినాలంత శ్రేష్టమయ్యా. అలాంటి నువ్వు ఒక్క దినమే గడుపుతావా? నువ్వు ప్రతిరోజు రావాలన్న ఉద్దేశంతో మాట రాయబడి, అంతే కదా. అలా 2 సంవత్సరాలు ఒకసారి వస్తానంటే ఒప్పుకోవడానికి వీల్లేదు కదా పిల్లలు. ఇలా కొన్ని దినాలు అన్నా, కొన్ని సంవత్సరాలు అన్నా నంబర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఏదో ఒక మృగం అన్నందుకు మాత్రాన ఒక క్రూర మృగాన్ని చూపించేసి దానికి చిరత పులి, ఎలుగు బంటి ఇవన్నీ ఏదో డిఫరెంట్ గా ఒక డిజైన్ చేస్తున్నారు పిల్లలు. అది కాదు పిల్లలు, దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు కొన్ని సందర్భాలు కూడా చెప్పేశారు. అత్త కోడలు పోరుపడినప్పుడు ఎలా ఉంటుంది పిల్లలు? కోడలు వెళ్ళి తన తల్లితోనో, తన తండ్రితోనో, తన అన్నదమ్ములతో ఎలా చెప్తుంది? మా అత్త నన్ను నలిపినట్టు నలిపిందంటే అర్థం ఏంటి పిల్లలు? అలా నలిపేసిందా? అంతలా బాధించిందని ఉద్దేశం. ఏదైనా మాట తీవ్రతను చెప్పడానికి ఇంకొక దానితో లేని దాంతో పోల్చి చెప్తాం, అంతే కదా. సో అలాంటి సందర్భంలో చెప్తున్నారు పిల్లలు. సాక్ష్యం చెప్పిన ముగింపగానే అగాధం నుంచి వచ్చి క్రూరముఖం వారికి యుద్ధం చేసి జయించి వారిని చంపారు. ఇలా చాలా పవర్స్ ఉండేవారు. చాలా బలంగా వాడబడిన ప్రవక్త ఏలియా పిల్లలు. అలాగే మోషే కూడా చాలా గొప్ప ప్రవక్త పిల్లలు. యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా చూపిస్తారు ఆ మాటలు కూడా కొన్ని మోషే గారి గురించి. చాలా గొప్పగా నడిపించిన వ్యక్తి పిల్లలు. అలాంటి ఐగుప్తు నుంచి అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిపించిన ప్రవక్త పాలు తేనెలు ప్రవహించే దేశంలో వెళ్ళలేదు పిల్లలు. చెప్పుకోవడానికి ఒక వింతగా లేదు పిల్లలు. ఏ ప్రవక్త అయితే నడిపించేశాడో ఆ ప్రవక్తే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళలేదు పిల్లలు, అడుగు పెట్టలేదు పిల్లలు. కేవలం చూసిన మట్టుకి చూసేశారు. అలాగే ఏ ప్రవక్త గురించి ఆలోచించిన పిల్లలు ఎన్ని అద్భుతాలు చేశారు పిల్లలు. ఎంత పౌరుషంగా బ్రతుకులు అంటే పిల్లలు అలా ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయనలో బ్రతకాలనే ఒక ఫీలింగ్ లో ఉంటున్నాం. అలాంటి ప్రవక్త చివరికి వచ్చేసరికి వెళ్ళి ఈ ఆషారు దేవి ప్రవక్తలను, బయలు ప్రవక్తలను చంపిన తర్వాత యెజబెల్ ఆహాబు వెళ్ళేసి యెజబెల్కి చెప్పేస్తాడు. యెజబెల్ వెంటనే మరుసటి దినానికి ఈ ఏలియా అలాంటిగానే చంపబడతాడనే మాట వినగానే ఏలియా పారిపోతాడు పిల్లలు. పారిపోయి దాక్కుంటాడు. అప్పుడు దేవుని మాట మనం గతించిన దినాలు మనం ఆ సందర్భంలో మనం విన్నాం కదా. పారిపోయి దాక్కుంటాడు. అయ్యా ఏలియా ఏం చేస్తున్నావు? దూత వాటి వచ్చినప్పుడు నేను ఒక్కరిని నిలబడ్డాను, అందరూ చనిపోయారు. యెజబెల్ నన్ను చంపాలని ప్రయత్నం చేస్తుంది. నా ప్రాణాన్ని తీసేసుకో. ఒక స్త్రీ చేతిలో నేను చనిపోవడం, ఆ యెజబెల్ చేతిలో నేను చనిపోవడం, నువ్వు చంపేసి నన్ను తీసేసుకోనే మాట మాట్లాడతాం. చివరికి భయపడినట్టుగా మనం కనబడతాం పిల్లలు. ఆ చివరి మరణం చూస్తే పిల్లల ఇద్దరి జీవితాల్లో కూడా, మోషే గారి జీవితంలోనూ ఏలియా గారి సందర్భంలో చూస్తే పిల్లల చివరికి కాలం పూర్తయ్యే సందర్భంలో వారు భయపడినట్టుగా, కొద్ది సన్నగిలినట్టుగా మనం చూస్తాం పిల్లల. ఈ క్రూరమును జయించింది అన్న మాట పిల్లల వారి అంతము సరిగా లేదని పిల్లల. ఆ ఏలియా గారి సందర్భంలో చూస్తే పిల్లల అలా ఒక మాట వచ్చేసింది. ఎక్కడ ఏలి అంటే నేను ఇక్కడ దాక్కున్నాను, దూత వర్తమానం రాగానే ఆ శబ్దం ఏంటంటే ఉరుము కానీ పర్వతంలో కదిలిపోతాయి, భూకంపం కదులుతుంది, కానీ దేవుని మాట రాదు పిల్లలు. చివరికి మళ్ళీ ఒకసారి వాక్ వచ్చింది. నువ్వు తినయ్యా, నీకు శక్తి మించిన ప్రయాణం నీకు ఉంది, నువ్వు వెళ్ళి అయిపోయింది, నన్ను తీసుకొని ఒక్కడివే నా మాట మాట్లాడుతావు చూసావా, చాలు. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు ఎలీషాను అభిషేకించి నీ పని అయిపోయింది, నీ బాధ్యతలు అప్పని చెప్పేసి దేవుని మాట వచ్చేసింది పిల్లలు. అలా కొద్ది విశ్వాసాలు సన్నగిలిపోయినట్టుగా చూస్తాం ఏ మోషే గారి జీవితంలో కూడా పిల్లలు. ఆ సందర్భం మనం బాగా తెలుసు. గతించిన దినాల్లో కొన్ని నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం పిల్లలు. బండను నీళ్లు రప్పించిన సందర్భంలో మేము మీ కొరకు నీళ్లు రప్పించాలా ద్రోహులారా అని 2 మార్లు కొట్టినట్టు ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసాం. వీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి ఆ పాలు తెగలు ప్రవహించే దేశంలో వీరు ప్రవేశించాలనే మాట దేవుని నుంచి వాక్కు వచ్చేసింది పిల్లలు. నిజంగా ఎందుకంటే చివరిన వారు మరణించే కాలంలో దేవునికి నిజంగా ఆ విశ్వాసము సన్నగిలిపోయినట్టుగా చూస్తాం. తను తాను హెచ్చించుకున్న విధానాన్ని బట్టి దేవుడు నిజంగా వారికి ఆ బాధ్యత ఇవ్వలేదు అనిపించింది. అది మరణకరం. కానీ తప్పు తెలుసుకుని పిల్లలు చాలా బాధపడిన సందర్భాలను మనం చూస్తాం. ఆ మాట ఇంకా చూస్తే పిల్లలు అదే ప్రకటన గ్రంథంలో కించడం పిల్లలు వారి శ్రమలు ఆ మహాపట్టణపు సంత వీధులలో పడి ఉండెను. వారికి ఉపమాన రూపంగా సొదొమనియు ఐగుప్తు అని పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువవేయబడెను. పిల్లల వారి శవములు అంట పడి ఉన్నాయంట పిల్లలు. నిజం చెప్పాలంటే పిల్లల మోషే గారి సమాధి నేటికి ఎక్కడుందో తెలియదు పిల్లలు. అలాగే ఏలియా గారికి కూడా సమాధి లేదు పిల్లలు. మోషే గారి సందర్భం చూద్దాం పిల్లలు. ద్వితీయోపదేశకాండం చూద్దాం.
ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం 34వ అధ్యాయం పిల్లలు. నాలుగు నుంచి చూడండి మనకు క్లియర్ గా అవుతుంది. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానముకి ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన ఆ దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడాల్సింది గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పిన మోయాబు దేశంలో మృతి నొందెను. బెత్పయేలు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు తెలియలేదండి పిల్లలు. సంత వీధిలో పడి ఉన్నాడంటే పిల్లలు సమాధిలో ఒక స్పష్టత లేదు పిల్లలు. మన మరణకాలంలో ఇప్పటికీ ఎవరికి తెలియదు పిల్లలు, ఎక్కడ ఉన్నదో తెలియదు. అలాగే ఏరియా సందర్భం కూడా మనం ఆలోచిస్తే పిల్లల అగ్ని రథాల చేత మన ఆహారం అయిపోతారు. 2వ రాజుల చూద్దాం. ఆ మాట కూడా చూసేసి మనం ముందుకెళ్ళాం పిల్లలు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం పిల్లలు. వారు దాటిపోయిన ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఏలీయా చెప్తున్న పిల్లలు, నేను చనిపోక ముందు ఎలీషాతో మాట్లాడుతున్నాడు. నేను చనిపోక ముందు నీకు ఏమైనా కావాలని ఆయన అడుగుతున్నాడు. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని పిల్లల ఇక్కడ ఒక మాట క్లియర్ చేయాలనుకున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి ఏలీషా ఏలియా గారి సందర్భం బాగా తెలుసు. చాలా మంది అంటే ఏలియా గారి మీద ఉన్న 2 పాల ఆత్మ 2 అంతల శక్తి ఏలీషా గారికి వచ్చింది అని అంటారు. వచ్చిందా లేదా దీని మాటను బట్టి మనం ఆలోచించుకుంటున్నాం. చూద్దాం, కింద చూద్దాం. అందుకతడు నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడిన తర్వాత నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోను అని చెప్పారు. ఈ మాట అర్థమవుతుంది చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే గురువు కదా, ఆయన చనిపోతున్న విషయం ఆయనకు తెలుసు. అందుకని వెన్నట్టు ఉన్నాడు, అతను వదిలిపెట్టట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నీ గురువు చనిపోతున్నాడు నీకు తెలుసు అంటే నాకు తెలుసు. ఆ మాట గురించి మాట్లాడొద్దు, అతను మాట్లాడే సందర్భం లేదు. అతని గురించి మాట్లాడవట్లేదు, ఆ మాట గురించి మాట్లాడవట్లేదు. అందుకని ఏలియా గారిని అంటి పెట్టుకునే ఉంటున్నాడు ఎలీషా, వదిలిపెట్టట్లేదు. ఆ సందర్భంలో పిల్లరా, నీకేమైనా కావాలని ఆయన నేను వెళ్ళిపోగల ముందు నీకేమైనా కావాలంటే నీకున్న ఆత్మలో 2 పాలు నాకు వచ్చేటట్టు చేయమని ఏలియా గారిని అడిగారు పిల్లలు. ఎలీషా గారు, అయ్యా నువ్వు అడిగింది చాలా కష్టతరం. ఒక్కవేళ నీ యొద్ద నుంచి నేను తీయబడిన తర్వాత, మన ఇద్దరం వేరైపోయిన తర్వాత నీకు కనిపించిన 2 పాలు నీకు వచ్చేస్తుంది, కనబడని ఎడల అది నీకు రాదు అని మాట చదవం. మరొకసారి చూద్దాం చివరి మాట. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోనని చెప్పాను. వారు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రమును కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశములకు ఆహారమైన ఎలీషా అది చూసి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసిన. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అంటున్నారు. చాలా మంది అంటే పిల్లరా, ఏలియా గారు ఎలీషా గారిని అభిషేకించారు. ఇతని కంటే గొప్ప సూచక్రియలు ఎలీషా గారు చేశారు. దేవుని ఆత్మ అతని మీద బలంగా వచ్చింది. కానీ ఇతనికి వచ్చిందా లేదనే మాట అతనికి కనిపించలేదు పిల్లలు. ఏలియా గారు తిరిగి కనిపించలేదు. కనిపిస్తే 2 ఆత్మల పాలు నీకు వస్తుంది అన్నాడు, కనబడకపోతే రాదు అన్నాడు. తర్వాత దుప్పటి తీసి కొడితే అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే అతని మీద ఉన్న ఆత్మ దేవుడికి వచ్చిందని జనులు అనుకున్నారు. కానీ ఎలీషా గారికి స్పష్టంగా అయింది, మేము వెళ్ళి అతని శవాన్ని వెతుకుతాం, ఎక్కడ పడేసిందో సుడిగాలి చేత ఎక్కడ పడిపోయి ఉందంటే అసలు అతను పర్మిషన్ ఇవ్వడు పిల్లలు. అతను దొరకడు, కనిపించడం పర్మిషన్ అయినప్పటికీ సరే వెళ్ళండి అని పంపిస్తాడు. వాళ్ళు వెతికిన తర్వాత ఒక మాట అంటారు చూడండి పిల్లలు. 17 వర్షం అతడు ఒప్పుకోవలసినంత బలవం చేసి వారు అతని బతకలాగా అతడు పంపుడని సెలవిచ్చిన గనుక వారు 80 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతను వెతికినను అతడు వారికి కనబడకపోయిన. నిజంగా ఏలియా గారి సందర్భం ఏంటంటే
ఏలియా గారికి సమాధి లేదు పిల్లలు. ఆ మరణంలో అంత స్పష్టత లేదు. అలాగే మోషే గారిని పాతి పెట్టేశారు, కానీ అతని సమాధి కూడా ఇప్పటికి ఎక్కడ ఉందో కూడా తెలియదు పిల్లలు. చివరిగా వారి జీవిత కాలంలో చూసే సందర్భాలు చూస్తే పిల్లలు, ఆ ఒక చిన్న మాట, నోటి మాట, పెదవులతో కాని మాట పలికి నిజంగా దేవుని దగ్గర నుంచి ఆ శాపానికి గురైనట్టుగా మోషే జీవితంలో చూస్తాం. దేవుని కొరకు బలంగా వాడబడుతున్న ప్రవక్త ఏలియా అయినప్పటికీ చివరిగా యెజబెలుకు భయపడి పారిపోయినట్టుగా ఏలియా గారి జీవితంలో చూస్తాం పిల్లలు. వీరి శవాలు సంతలో పడిందంటే అక్కడ స్పష్టత లేదు, వారికి సమాధులు లేవు. ఆ విషయాన్ని అర్థం చేయడానికి అక్కడ అంటున్నారు పిల్లలు. ఇంకా మాట్లాడుతున్న అక్కడ వారి ప్రభువు కూడా సిలువ వేయడము, ఇంకా మాట్లాడుతున్నారు అది వారికి ఉపమాన రీతిగా సొదొమనియు ఐగుప్తు అంటే మోషే గారు గుర్తుకొస్తారు పిల్లలు, సొదొమ అంటే ఏలియా గారు గుర్తుకొస్తారు. ఇంకా కొన్ని మాటలు పిల్లలు, కొన్ని మాటలు చెప్పేసి ముగించేస్తారు పిల్లలు. 11వ వర్షం పిల్లలు, 11వ వర్షం వచ్చుకుంది మార్చులో త్వరగా చేస్తుందాం. అయితే 11వ వర్షం వచ్చింది. అయితే ఆ 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుంచి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారు చూసిన వారికి మిగుల భయం కలిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. వీరు మళ్ళీ ఈ భూమి మీద పాదాలు మోపుతారంట. ఎవరు? ఈ మోషే ఏలియా. మోపారా లేదా? ఇంకా ఎప్పుడైనా సందర్భంలో మోపినట్టుగా కనిపించిందా? ఎక్కడైనా మోపినట్టు కనిపించిందా? యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు పిల్లరా, ఆహారమైన ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు, రూపాంతరమైన కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ మోషే ఏలియాలు మన పర్వతం మీదకి వచ్చినట్టుగా చూస్తాం. అది చూసిన పేతురు యోహాను అంటారు, అయ్యా ఇక్కడ 3 పర్ణశాలలు కడతాం. ఎందుకు? మోషకు ఒకటి, ఏలియాకు ఒకటి, యేసుగారు గురించి. వాళ్ళు మళ్ళీ వచ్చినట్టుగా కనిపించి వెళ్తుంది పిల్లలు. ఇంకా కిందికి చూస్తే పిల్లరా 12వ వచనం, అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకమున గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘాలుడే పరలోకమునకు ఆహారవంతమైనది. ఇంతకీ పరలోకానికి వెళ్ళిపోయారు. నిజంగా వాక్యం ఏం చెప్తుందంటే ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ప్రభువైన యేసు గారే పరలోకానికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా పరదేశంలో ఉన్నారు, నెమ్మది కొద్ది స్థలంలో ఉన్నారు. మరి ఎందుకు పరలోకం అంటే? పరలోకం అనే మాటను విడదీయడం పిల్లలు. పరలోకం అంటే మనది కాని లోకం, వేరే లోకం. వేరే లోకానికి వెళ్ళి పరలోకం అంటే ఇతను దర్శనంలో ఉన్నాడు. యోహాను గారు ప్రతి మాట ఇతను దర్శన పూర్వకంగానే రాస్తున్నాడు. కళలో ఉన్నాడు, దర్శనం రాదు. పరలోకానికి వెళ్ళిపోలేదు, వేరే లోకానికి వెళ్ళిపోయారు. నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. ప్రభువైన యేసు గారు 2వ రాకల్లో ఎత్తబడే గుంపులో వారు ఉన్నారు పిల్లలు. నిజంగా మాటను మనం వినేటప్పుడు పిల్లల ప్రతి మాట సంఖ్య అన్న, మృగం అన్న ఈ లోక రీతిగా ఏదో ఊహించుకోదు. పరలోకంలో బంగారం, వెండి వజ్రాలు ఉన్నాయి. నిజంగా ఉన్నాయంటారా? ఉన్నాయంటారా? ఉన్నాయా? పిల్లరా, మనకు బంగారం, వెండి యొక్క విలువ మనకు తెలుసు కాబట్టి పరలోకం యొక్క విలువనికి తెలియాలంటే దాంతో పోల్చి చెప్తున్నాడు. అపవాది గర్జించు సింహం వల్ల నేను మృంగుతున్నా అంటే అది గర్జించు సింహంలా వస్తుందా? అంత క్రూరమైందని చెప్పడానికి పదజాలం వినియోగిస్తున్నాడు. అలాగే పిల్లల ప్రకటన చాలా మట్టుకు రూపకలంకరణలో పొందుపరచబడ్డాయి. ఏదో వచ్చేసిందని మనం హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ప్రతి మాట వాక్యానుసారంగా మనం నేర్చుకుని, వాక్యాన్ని చదివి వాటి ప్రకారం నేర్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీన్ని ఆశ్రయించగా